channel. Today we are going to discuss about the town child and the country child from 7th class first unit B reading. So we have already finished first unit, that is town mouse and the country mouse. So this lesson is also similar to the first lesson, the differences between the city and village. So we will see what is that. The town child. I live in the town in a street. It is crowded with the traffic and feet. There are buses and motors and trams. I wish there were meadows and lamps. సో ఇక్కడ టౌన్ చైల్డ్, ఓకే, సిటీలో ఉన్న ఒక అబ్బాయి మాట్లాడుతున్న మాటలు అనమాట ఇవన్నీ మనకి. సో అతను ఏం చెప్తున్నాడు అని అంటే, ఐ లివ్ ఇన్ ద టౌన్, నేను సిటీలో ఉంటాను, ఇన్ ఏ స్ట్రీట్, ఒక వీధిలో. ఓకే, ఇట్ ఈస్ క్రౌడెడ్ విత్ ట్రాఫిక్ అండ్ ఫీట్. సో ఆ గల్లీ ఆ వీధి అంతా ఎలా ఉంటుంది అని అంటే చాలా ట్రాఫిక్ ఉంటుంది అండ్ ఎప్పుడు మనుషులు తిరుగుతూ ఉంటారు. ఫీట్ అంటే మనుషుల పాదాలు అనమాట. సో మనుషులు ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. దెర్ ఆర్ బస్సెస్ అండ్ మోటార్స్ అండ్ ట్రామ్స్. అక్కడ ఎప్పుడు బస్సెస్, మోటార్స్, ట్రామ్స్ అంటే ఇంజన్ తో ఉన్న వెహికల్స్ అనమాట, లైక్ కార్స్ వీ కెన్ సే. సో అవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. ఐ విష్ దేర్ వేర్ మీడోస్ అండ్ ల్యాంప్స్. సో నాకు అనిపిస్తుంది, ఏమని అనిపిస్తుంది అని అంటే, అక్కడ మీడోస్ అంటే గ్రీన్ కలర్ గ్రాస్ లాంటిది, గార్డెన్ లాంటిది అండ్ మేక పిల్లలు అలాంటివి ఉంటే బాగుండు అని నాకు అనిపిస్తుంది. ద హౌసెస్ ఆల్ వెయిట్ ఇన్ ఏ రో. దెర్ ఈస్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్. ఐ విష్ దేర్ వేర్ వుడ్స్ వెరీ నియర్. సో ఇంకా అతను ఏమంటున్నాడు అని అంటే, చాలా హౌసెస్ అక్కడ ఎలా ఉంటాయి అంటే అన్ని ఇలా ఒక రోలో ఉంటాయి అనమాట. ఒకదాని పక్కన ఒకటి ప్లేస్ లేకుండా ఉంటాయి. సో మన విలేజెస్లో చూసుకుంటే ఒక ఇల్లు పక్కన ఒక ఇల్లుకి చాలా ప్లేస్ ఉంటుంది. సో దెర్ ఈజ్ స్మోక్ ఎవ్రీవేర్ దట్ ఐ గో. సో అక్కడ ఎప్పుడు బస్సెస్, మోటార్స్ అవన్నీ మూవ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు పొల్యూషన్ ఉంటుంది అనమాట. అతను ఎక్కడికి వెళ్ళినా అక్కడ పొల్యూషన్ ఉంటుంది అంట. ఐ డోంట్ లైక్ ద నాయిసెస్ ఐ హియర్. సో బస్సెస్, మోటార్స్ అవన్నీ వెళ్తూ ఉన్నప్పుడు మనకి నాయిస్ కూడా, సౌండ్ కూడా వస్తుంది కదా. సో అతనికి అది అస్సలు నచ్చదంట. ఐ విష్ దేర్ వేర్ వుడ్స్ వెరీ నియర్. సో అక్కడ ఏవైనా వుడ్స్ అంటే కట్టెలు ఉంటే బాగుంటది అంటే, కట్టెలు అంటే ఇక్కడ మనం ట్రీస్ అనుకోవచ్చు. సో అవి ఉంటే బాగుంటది అని అతను అనుకుంటున్నాడు. దెర్ ఈస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఐ లవ్ అండ్ దట్ ఈస్ స్కై ఫార్ అబౌవ్. దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ద బ్లూ ఫర్ క్యాజిల్స్ ఆఫ్ క్లౌడ్స్ అండ్ మీ టూ. సో ఇంక ఈ పోయంలో, ఈ స్టాంజాలో ఏమంటున్నాడు అంటే, నాకు అక్కడ నచ్చింది ఒకటే ఒకటి, అదేంటిది అంటే చాలా దూరంగా ఉన్న స్కై అన్నమాట. ఓకే, దెర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ రూమ్ ఇన్ ద బ్లూ అంటే బ్లూ కలర్లో వల్ల ఉన్నది అంతా మనకి ఒక రూమ్ లాగా కనిపిస్తుంది కదా. సో అది ఒక్కటే నాకు నచ్చుతుంది. ఆ బ్లూ కలర్ రూమ్ లో ఫర్ క్యాజిల్స్ ఆఫ్ క్లౌడ్స్ అంటే అక్కడ చాలా క్లౌడ్స్ కి చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ లాగా కనిపిస్తాయి, స్ట్రాంగ్ బిల్డింగ్స్ లాగా మనకు కనిపిస్తాయి కదా. అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ మీ టూ, నేను కూడా నాకు చాలా నచ్చుతా అని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. అండ్ దిస్ వాజ్ రిటర్న్ బై ఐరినీ థామ్సన్. ఓకే, సో దిస్ ఈస్ ద town. Just now we have explained about the town and the town child who was speaking here. So here we can see children, large buildings and cars, buses all are moving on a road. So we will see the second poem now, the country child. సో ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారు అంటే విలేజ్ లో ఉన్న ఒక అబ్బాయి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అండ్ దిస్ వాజ్ రిటర్న్ బై ఆల్సో ద సేమ్ పోయట్ ఐరినీ థామ్సన్. So we'll see what he's saying now. My home is a house near a wood. I'd live in a street if I could. The lanes are so quiet. Oh dear, I do wish that someone lived near. సో ఇంకా ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడు అని అంటే, కంట్రీ చైల్డ్ అనమాట. సో అతను ఎక్కడ బ్రతకాలి అనుకుంటున్నాడు అంటే టౌన్ లో బ్రతకాలి అనుకుంటున్నాడు. సో అతను ఏం చెప్తున్నాడు అంటే, మై హోమ్ ఈజ్ ఏ హౌస్ నియర్ ఏ వుడ్. సో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ఒక పెద్ద చెట్టు పక్కన వాళ్ళ ఇల్లు ఉంటుంది అనమాట. సో ఇంకా అక్కడ అతనికి ఎలా బ్రతకాలి అని ఉంటుంది అంటే, వీధుల్లో ఎక్కడైతే బస్సెస్, మోటార్స్ వెళ్తూ ఉంటాయో అక్కడ అతనికి అక్కడ అతను ఉండడానికి ఇష్టపడతాడు అనమాట. ద లేన్స్ ఆర్ సో క్వైట్. సో ఇక్కడ కంట్రీలో అంటే విలేజ్ లో ఉన్న అబ్బాయి వాళ్ళ ఇల్లు దగ్గర ఆ లేన్స్ ఏవైతే, గల్లీలు ఏవైతే ఉంటాయో అవి చాలా సైలెంట్ గా ఉంటాయి అనమాట. సో ఐ డూ విష్ దట్ సమ్ వన్ లివ్డ్ నియర్. సో ఇంకా అతనికి ఏమనిపిస్తుంది అని అంటే, సిటీలో అయితే ఇల్లు పక్కనే ఇల్లు ఉంటుంది, చాలా మంది ఉంటారు, ఇక్కడ ఎవ్వరు ఉండరు, చాలా సైలెంట్ గా ఉంటది ఇది ఎప్పుడు అని. సో దెర్ ఈస్ నో వన్ టు ప్లే విత్ ఎట్ ఆల్. The trees are so high and so tall and I should be lonely for hours were it not for the birds and the flowers. సో ఇంకా అతను ఏమంటున్నాడు అంటే, విలేజెస్ లో మనం చూసుకుంటే ఎవ్వరు ఉండరు, పొద్దుంతా ఎవరి పొలాలకు వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సో ఆడుకోవడానికి పిల్లలకు కూడా ఎవరు ఉండరు. ఒకవేళ
ఎప్పుడైనా సండే రోజు ఉంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కూడా వాళ్ళని కూడా పొలాలకి తీసుకెళ్తూ ఉంటారు వాళ్ళతో పాటు. సో, ఇక్కడ ఇతను ఏం ఫీల్ అవుతున్నాడంటే, నాతో ఆడుకోవడానికి ఎవ్వరూ లేరు. ఇక్కడ ఏమున్నాయంటే జస్ట్ చాలా పెద్ద పెద్ద ట్రీస్ ఉన్నాయి. అవి ఇంకా చాలా పొడువుగా ఉన్నాయి. అండ్ ఐ షుడ్ బి లోన్లీ ఫర్ అవర్స్. నేను చాలా ఒంటరిగా ఫీల్ అయితున్నా. అంటే డే అంతా. ఫర్ అవర్స్ అంటే డే అంతా. కానీ జస్ట్ బర్డ్స్ అండ్ ఫ్లవర్స్‌కి మాత్రం అలా అస్సలు ఉండదు. అవి ఎంత ఎత్తుకు కావాలంటే అంత ఎత్తుకు ఎగురుతూ ఉంటాయి. అవి ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటూ ఉంటాయి. ఐ విష్ దట్ ఐ లివ్డ్ ఇన్ ఎ టౌన్. నేను టౌన్‌లో అంటే సిటీలో ఉంటే చాలా బాగుండేది. టు సీ ఆల్ ద ట్రామ్స్ గోయింగ్ డౌన్. అన్ని మోటార్స్ అవి వెళ్తూ ఉంటాయి. అవి చూస్తే నాకు చాలా బాగా అనిపిస్తది. ద ట్వింక్లింగ్ స్ట్రీట్ దట్ ఈస్ బ్రైట్ విత్ వండర్‌ఫుల్ కలర్స్ ఎట్ నైట్. సో, సిటీలో ఎలా ఉంటది? లైట్స్ ఎప్పుడు ఆన్ అయ్యే ఉంటాయి గాబట్టి, ఎప్పుడు మనకి డే అయిందా, నైట్ అయిందా తెలియదనమాట. అదే విలేజ్‌లో అయితే మనకి లైట్స్ అస్సలు ఉండవు గాబట్టి, మనకి స్టార్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి. మనకి నైట్ అయింది గూడా మనకి ఈజీగా తెలిసిపోతదనమాట. సో, అదే మనకి సిటీలో అయితే లైట్స్ ఎప్పుడు ఆన్‌లోనే ఉంటాయి గాబట్టి, మనకు డే ఆర్ నైట్ అసలు అర్థం గాదక్కడ. ఎప్పుడు లైటింగ్‌గా ఉంటది. కలర్‌ఫుల్‌గా, వండర్‌ఫుల్‌గా ఉంటదనమాట. సో, ఇక్కడ ఉన్న సిటీలో ఉన్న అబ్బాయేమో విలేజ్‌లో ఉండాలనుకుంటాడు. విలేజ్‌లో ఉన్న అబ్బాయేమో సిటీలో ఉండాలనుకుంటాడు. సో, దట్ ఈస్ వాట్ వి డోంట్ హావ్ ఎనీ అడ్వాంటేజెస్. ఐ మీన్ వి హావ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఫర్ బోత్ ద ప్లేసెస్ అన్నమాట. సో, దీస్ 2 lessons are very similar. That is town mouse and the country mouse, the town child and the country child. So, I hope you understand the lesson and the poem. For more videos, please like, share and subscribe my channel.